వెల్కమ్ టు మైట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తన 145వ అధ్యాయము 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరికైన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. అవునండి, మరి ఎవరైతే తన యందు భయమును భక్తిని మరి కలిగి ఉంటారో వారి కోరికలు అంటండి దేవుడు నెరవేరుస్తారంటండి. అవునండి, మరి ఒకరోజు మరి ఒక భక్తుడు అంటండి, ఆయన ఒక చిన్న యాక్సిడెంట్ ద్వారా వెళ్ళాల్సి వచ్చిందంట. మరి ఒక నెల రోజులు ఆయన లేవలేని పరిస్థితి అండి. అయితే మరి ఒక మధ్యాహ్నం టైంలో ఆయన చాలా మరి కళ్ళలో నీళ్ళు పెట్టుకుని మరి ఏడుస్తూ ఉన్నారంటండి. అయితే మరి ఆయన ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మరి ఒక్క నెల రోజుల నుంచి ఆయనకి ఏ పని లేదు, మరి మీటింగ్స్కి వెళ్ళట్లేదు, తన చేతిలో డబ్బులు లేవు, మరి కట్టవలసిన ఈఎంఐలు కానీ అప్పులు కానీ మరి ఏ విధంగా నేను కడతాను ప్రభువా అని చెప్పేసి మరి ఎంతో వేదన ద్వారా ఆయన వెళ్తున్నారంటండి. అయితే మరి ఆయనకి ఒక స్వరం వినిపించిందంటండి. ఏంటంటే, మరి నీకు ఎవరు ఆధారము అని మరి అన్నప్పుడు నిజంగా ఆయన నిజమే ప్రభువా, మరి మీరే నాకు ఆధారమై ఉన్నారు, ఇవి కాదు కదా మీరే నాకు ఆధారము అని చెప్పి మరి ఆయన బలం పొందుకోవడం, ధైర్యం తెచ్చుకోవడం జరిగిందంటండి. అయితే మరి ఆ నెలలో మరి ఆయన ఎంత ఆశ్చర్యకరంగా మరి దేవుడు సహాయం చేశారంటే, తను చూడడానికి తనకి తెలిసిన వాళ్ళే కాకుండా తనకి తెలియని వాళ్ళు కూడా, అరే ఈ వ్యక్తులు నాకు తెలియదే అనుకున్న ఆ వ్యక్తులు కూడా వచ్చి చూడడము, మరి ఆయన చేతుల్లో మరి ఆ డబ్బు నింపేయడం జరిగిందంటండి. అవునండి, తన ఖర్చులన్నీ తను కట్టాల్సినవి అన్నీ పోగా కూడా ఇంకా తన చేతిలో డబ్బులు మిగిలినాయి అంటండి. అవునండి, దేవుడు మరి ఆశ్చర్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు మరి నా చేతిలో ఇది లేదే, నేను ముందుకెళ్ళగలుగుతాను, ఏ విధంగా నా కోరిక నెరవేర్చబడుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రభువాక్యం సెలవిస్తుందండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక అది ఏదైనా సరేనండి మరి ఆయన నెరవేరుస్తారంట, వారి మొర్ర ఆలకించి. అవును, మరి రోజు దేవుని యందు మరి నువ్వు మొర్ర పెట్టుచున్నావేమో ప్రభా, మరి నన్ను రక్షించు ప్రభా, మరి ఈ సమస్యలో నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా అని నీవు మొరపెడుతున్నావేమో, మరి నీ మొర్ర ఆలకించి మరి మిమ్మల్ని రక్షిస్తారంటండి. అవునండి, మరి ఎవరి కోరికైనా తీరుస్తారంటే తన యందు భయమును భక్తిని మరి ఎవరైతే కలిగి ఉంటారో వారి కోరికలు నెరవేర్చబడతాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఓకేనండి, మరి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మీ యందు భయభక్తులు గల వారి కోరిక ప్రభా మీరు తీర్చే దేవుడై ఉన్నారు నాయన ప్రభా. నాయన దేవ యేసే వారి మొరాలకించి రక్షించే దేవుడు ప్రభా మీరై ఉన్నారు. మీకు వందనాలు, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, వారి చేయి పనులన్నింటిలో కూడా నాయన గొప్ప జయం దయచేయండి నాయన దేవా. తండ్రి నాయన కృప చూపించండి, దయ చూపించండి. వారి బిజినెస్లో ప్రభా నాయన గొప్ప జయం దయచేయండి నాయన దేవా. మీరే కృప చూపించి దయ చూపించి నడిపించమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.